గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కాన్సెప్ట్లో మనం ఇక్కడ విజయ్ హజారే ట్రోఫీ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో విజయ్ హజారే ట్రోఫీ కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకు చెందిందని అడుగుతాడు, ఏ స్పోర్ట్ అని అడుగుతాడు. సో క్రికెట్ అని చెప్తాం మనం. క్రికెట్లో ఆడే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఆడే ఒక దేశవాళీ క్రీడ, డొమెస్టిక్ స్పోర్ట్ అని చెప్తాం విజయ్ హజారే. ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతాడు. అయితే ఈ విజయ్ హజారే అనేదానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2025-2026 2025-2026 ఎడిషన్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఎందుకంటే గడిచిన ఇయర్లో 2024-2025 కోసం డిస్కస్ చేసాం. ఇప్పుడు 2025-2026 ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు అది ఏ సైతం అడిగాడు అనేది ఒక క్లారిటీ ఉండాలండి. లేదంటే మనం ఆప్షన్స్లో మనం రాంగ్ ఆన్సర్ మనం పిక్ చేస్తాం. ఓకేనా? సో ఈ విషయాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా విజయ్ హజారే ట్రోఫీ మనం ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసామంటే 2002 సంవత్సరం నుంచి మనం విజయ్ హజారే ట్రోఫీ మనం స్టార్ట్ చేసాం. అయితే ఇది వన్ డే టోర్నమెంట్ అండి. రంజీ ట్రోఫీ ఏమో టెస్ట్ టోర్నమెంట్ అంటాం. ఇక్కడ విజయ్ హజారే ట్రోఫీ ఏంటి అంటే వన్ డే టోర్నమెంట్ అని చెప్తాం మనం. అయితే ఈసారి మరి ఫైనల్ ఎవరి మధ్య జరిగింది అని కూడా క్లారిటీ ఉండాలి. అయితే ఫైనల్ విజయ్ హజారే ట్రోఫీ యొక్క ఫైనల్ ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగిందండి. ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది. అయితే ఫైనల్కి 2 టీమ్స్ వచ్చాయండి. ఓకేనా? సో 2 టీమ్స్లో విన్నర్ ఎవరు అంటే విదర్భ అని చెప్తాం మనం. విన్నర్ ఎవరు అంటే విదర్భ అని చెప్తాం. నెక్స్ట్ రన్నర్ ఎవరు అంటే సౌరాష్ట్ర. రన్నర్ ఎవరు అంటే సౌరాష్ట్ర. ఓకేనండి? సో ఆల్రెడీ ఈ పిక్చర్లో మనకి ఇక్కడ విదర్భ టీం మనకు కనబడుతుంది. సో అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ. సో ఫైనల్ ఎక్కడ జరిగింది అంటే బెంగళూరు అని గుర్తుపెట్టుకోవాలి. విన్నర్ ఎవరు అంటే విదర్భ, రన్నర్ ఎవరు అంటే సౌరాష్ట్ర. అయితే విదర్భ విజయ్ హజారే ట్రోఫీ గెలవడం ఫస్ట్ టైం అండి. విదర్భ విజయ్ హజారే ట్రోఫీ గెలవడం ఫస్ట్ టైం. ఓకేనా? సో ఇదే విదర్భ లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ కూడా గెలిచింది. లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ యొక్క విన్నర్ ఎవరు అంటే విదర్భ అని చెప్తాం మనం. ఓకేనా? సో ఈ ఇయర్ కూడా మనకి రంజీ విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకున్న జట్టు ఏంటి అంటే విదర్భ అంటాం మనం. ఓకేనా? విదర్భ అనేది మహారాష్ట్రలో ఒక డిస్టిక్ అండి. మహారాష్ట్రలో సెపరేట్ డిస్టిక్. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇదే విజయ్ హజారే ట్రోఫీ ఎన్ని టీమ్స్ ఆడాయి అంటే 38 టీమ్స్ అండి. 38 టీమ్స్ ఆడాయి. ఓకేనా? సో రంజీ ట్రోఫీ ఎన్ని టీమ్స్ ఆడాయి? 38 టీమ్స్. సేమ్ విజయ్ హజారే ట్రోఫీ కూడా 38 టీమ్స్ ఆడాయి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా అయితే ఏదన్నా కప్ తీసుకుంటే అందులో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? సో అయితే ఈ విజయ్ హజారే ట్రోఫీ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏంటి అంటే కర్ణాటక తమిళనాడు 2 రాష్ట్రాలు చెప్తాం మనం. ఓకేనా? సో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏంటి అంటే కర్ణాటక ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక టీం వచ్చేసరికి తమిళనాడు. ఈ 2 రాష్ట్రాలు కూడా 5 సార్లు గెలుచుకున్నాయి. ఓకేనా? సో పెట్టిన దగ్గర నుంచి కూడా 5 టైమ్స్ గెలుచుకున్నాయి. కర్ణాటక 5 టైమ్స్ గెలుచుకుంది. నెక్స్ట్ తమిళనాడు కూడా 5 టైమ్స్ గెలుచుకుంది. ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే అథర్వ తాడే. ఓకేనండి? ఎవరంటే అథర్వ తాడే అంటాం. ఓకేనా? సో విదర్భ సౌరాష్ట్రాన్ని 38 రన్స్ తేడాతో ఓడించింది. ఎన్ని రన్స్ తేడాతో ఓడించింది అంటే 38 రన్స్. ఓకేనా? 38 రన్ల తేడాతో ఓడించింది. ఓకేనా? సో జనవరి మంత్లో స్పోర్ట్స్ కాన్సెప్ట్లో మనం బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే విజయ్ హజారే ట్రోఫీ. ఓకేనండి? సో నెక్స్ట్ ఇదే వీడియోలో మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం తీసుకుందాం. ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? సో పరాక్రమ్ దేవాస్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టడం జరిగింది. ఇటుపక్క ఎవరున్నారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఓకేనా? అసలు పరాక్రమ్ దేవాస్ అంటే మీనింగ్ ఏంటి అంటే కరేజ్ అని అర్థం అండి. ఓకేనా? సో కరేజ్ అని అర్థం. ఓకేనా? అయితే ఈ పరాక్రమ్ దివాస్ గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేసింది అంటే జనవరి 23. ఓకేనా? సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్డే గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి గవర్నమెంట్ ఈ పరాక్రమ్ దివాస్ అనేది 2021లో డిక్లేర్ చేసిందండి. 2021లో డిక్లేర్ చేసింది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతి. ఓకేనా? సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతి 125 బర్త్ యానివర్సరీ అని చెప్తాం. ఇంపార్టెంట్. ఓకేనా? సో అయితే ఈ పరాక్రమ్ దివాస్ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా సుభాష్ చంద్రబోస్ పైన ఒక గవర్నమెంట్ ఒక అవార్డు కూడా పెట్టింది. అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం మనం. ఆ వీడియో ఏంటంటే ఆపద ప్రబంధ్ పురస్కారం అని చెప్తాం మనం. అది కూడా ఇంపార్టెంటే. ఓకేనండి? సో నెక్స్ట్ ఇంకా మనం ఇదే పరాక్రమ్ దివాస్ యొక్క థీమ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనండి? సో ఈసారి 2026 యొక్క థీమ్ ఏంటి అంటే నేతాజీ కరేజ్
డిటర్మినేషన్, నేతాజీ కరేజ్, డిటర్మినేషన్ అండ్ పేట్రియాటిజం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో దేశభక్తికి సంబంధించిన ఒక వర్డ్ అండి, ఇంపార్టెంట్. సో నేతాజీ కరేజ్, డిటర్మినేషన్ అండ్ పేట్రియాటిజం అంటాం మనం. ఓకేనా. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? పరాక్రమ్ దివాస్ ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకేనా. అది ఏ రోజు? జనవరి 23 ఎగ్జామ్లో ఇంపార్టెంట్. అయితే ఈసారి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మనకి జనవరి 23 నుంచే స్టార్ట్ అయ్యండి. ఎందుకంటే మన సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్డే సందర్భంగా ప్రభుత్వం ఏం చేసిందంటే 23వ తారీఖు నుంచి కూడా రిపబ్లిక్ డే యొక్క సెలబ్రేషన్స్ని భారతదేశంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనండి, ఇంపార్టెంట్ అండి. సో చూసుకోవాలి. సో ఈ వీడియోలో మనం క్లారిటీగా కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇందాక వచ్చేసరికి స్పోర్ట్స్ కాన్సెప్ట్లో విజయ్ హజారే ట్రోఫీ, నెక్స్ట్ ఇంకా మనకి 2026 పరాక్రమ్ దివాస్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా సుభాష్ చంద్రబోస్ కోసం మనకి క్వశ్చన్స్ అడిగితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో 2-3 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందండి. ఓకేనా. సో ఫేమస్ స్లోగన్ ఏంటి అంటే ఢిల్లీ చలో. ఓకేనా, ఢిల్లీ చలో అంటాం, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇతను 1938లో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడు వహించారు. ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇతను స్థాపించిన ఒక పార్టీ పేరేంటి అంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఓకేనా. సో ఇక్కడ కాంగ్రెస్ని వ్యతిరేకించి ఓకేనా అందులోంచి బయటకు వచ్చి తను సొంతంగా స్థాపించిన పార్టీ ఏంటి అంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతరత్న అవార్డు తిరస్కరించిన వ్యక్తి ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే ఇతను మరణం పైన స్పష్టత లేదు. సో అందుకే వీళ్ళ కుటుంబం ఏం చేసిందంటే ఈ భారతరత్న అవార్డుని తిరస్కరించింది. సో ఎగ్జామ్లో ఇతని గురించి అడిగితే క్వశ్చన్స్ ఏవైనా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో మళ్ళీ ఇంకా మిగిలిన కాన్సెప్ట్లు కూడా మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.